రవ్వ లడ్డు చేయడం కోసం ముందుగా రవ్వను పాలతో తడుపు పెట్టుకోవాలండి, ఉండలు లేకుండా. ఆ తర్వాత కడాయిలో గీ వేడయ్యాక అందులో నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి. ముందుగా బాదం, కాజు ఇవి ఫ్రై అయ్యాక తీసి పెట్టుకొని ఆ తర్వాత కిస్మిస్ వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత అదే కడాయిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి రవ్వను ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇందులోనే కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వస్తేనే చాలా బాగుంటుంది. ఇందులో ఇప్పుడు నేను ఫ్రై చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ ఇలా చేసి రవ్వకు మొత్తం పట్టేట్టుగా కలుపుతున్నాను. ఆ తర్వాత అదే కడాయిలో షుగర్ తీసుకొని అందులో తగినంత వాటర్ వేసి షుగర్ పాకం అనేది తయారు చేసుకోవాలండి. ఈ రవ్వ లడ్డుకు ఈ షుగర్ పాకమే చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది తీగ పాకం వచ్చేంత వరకు కూడా వేడి చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రవ్వ వేసి కలుపుకోవాలండి. ఈ షుగర్ సిరప్ లో రవ్వ అనేది మంచిగా ఈవెన్ గా కలిసినట్టుగా కలుపుకోవాలి. రవ్వ మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత తీసి మనం లడ్డు చుట్టుకోవడమే. ఈ విధంగా చూడండి ఎంత బాగా వచ్చాయో లడ్డూలు. సో ఇలాంటి లడ్డూలు మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారు కదా, తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటాయి.